ధాన్యాన్ని అపహరించినవాడు మరుసటి జన్మలో వాళ్ళంతా రోమాలతో పుడతాడు. అలాగే నువ్వుల పిండితో కూడిన ఆహారాన్ని దొంగలించినవాడు నెమిలి వంటి ఆకారం గల భయంకరమైన ఎలుకలాగా జన్మిస్తాడు. ఆ పాపాత్ముడు నిత్యము మానవులను కొరుకుతూ ఉంటాడు. ఇక చెడు బుద్ధితో నేతిని దొంగలించినవాడు కొమ్ములు గల కాకమధు అనే జలపక్షిలుగా పుడతాడు. చేపలను మాంసాన్ని దొంగలించిన దుష్టుడు కాకిగా పుడతాడు. ఉప్పు దొంగలించిన వాడు చిరికాకిగా జన్మిస్తాడు. ఓ ధర్మరాజా, నమ్మకంతో ఇతరులు తన దగ్గర దాచుకున్న దానిని దొంగలించినవాడు చచ్చిన తర్వాత మళ్ళీ మానవ జన్మనెత్తుతాడు. కానీ జీవుడి ఆయస్సు బాగా తగ్గిపోతుంది. ఇలా పాపాలు చేసిన మానవుడు పశుపక్షాదుల జన్మలో పుడతాడు. అయితే తమను ఉద్ధరించిన ధర్మాన్ని వారు కొంచెం కూడా గ్రహించలేరు. పాప ప్రవర్తన గల మానవులు లోభమోహాలకు లోనై పాపాలను చేసి నియమాలను పాటిస్తూ వీటిని తొలగించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ సుఖదుఖాలను అనుభవిస్తూనే ఉంటారు. ఊరికే మాట్లాడుతూ ఉంటారు అన్ని పాపాలు తొలగించుకోవాలని, అంతే. తొలగించుకోరు, పెట్టరు. మరు జన్మలో అటువంటి వారిని నివసించటానికి చోటే దొరకదు. అటువంటి వారికి వారు ఏ సందేహం లేకుండా మ్లేచ్ఛులవుతారు. వర్జయంతి చ పాపాని వర్జయంతి చ పాపాని జన్మ ప్రభృతియే నరాగ జన్మ ప్రభృతియే నరాగ అరోగారూపవంతస్తే అరోగారూపవంతస్తే ధనినచ్చ భవంత్యుత ధనినచ్చ భవంత్యుత. పుట్టిన నాటి నుంచి పాపాలకు దూరంగా ఉన్న మానవులు రూపవంతులు, ధనవంతులు, రోగరహితులవుతారు. శ్రియోప్యేతేన కల్పేన శ్రియోప్యేతేన కల్పేన కృత్వా పాపమవాప్నుయుః ఏతేషామేవ జంతూనాం భార్యాత్వముపయాంతి తాః భార్యాత్వముపయాంతి తాః. స్త్రీలు కూడా పాప పనులు చేస్తే పాప ఫలాన్ని అనుభవిస్తారు. తాము ఎలాంటి పాపాలు చేశారో అలాంటి పాపాత్ములకే భార్యలు అవుతారు. ఇతరుల ధనాన్ని దొంగిలిస్తే వచ్చే పాపాలు ఎన్నో చెప్పబడ్డాయి. అయితే నేను కొద్దిగా మాత్రమే చెప్పాను. కొద్దిగా చెప్పారు మహానుభావ, కొద్దిగా చెప్పారు. వాటి గురించి మరోసారి ఇంకెప్పుడైనా చెప్పుకుందాం. కనుక ఓ ధర్మరాజా, పూర్వం దేవఋషుల మధ్య బ్రహ్మదేవుడు ఈ విషయాన్ని చెబుతుంటే నేను విన్నాను. నువ్వు ఆ ప్రశ్నను అడిగావు కనుక నువ్వు యథాతథంగా విన్నది నేను విన్నట్లుగా చెప్పాను. దీన్ని గ్రహించు. ధర్మే కురు మనస్సదా ధర్మే కురు మనస్సదా. ఎల్లప్పుడూ మనస్సును ధర్మం మీద లగ్నం చేయి అని ధర్మరాజుకు బోధించాడు దేవగురువైన బృహస్పతి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 112వ అధ్యాయం. ధర్మరాజు బృహస్పతితో ఇలా అన్నాడు: ఓ పుణ్యాత్ముడా, అధర్మం చేసిన వారికి పట్టే గతిని చెప్పావు. ఇక ధర్మం చేసిన వారికి కలిగే గతిని వినాలని అనుకుంటున్నాను. పాపకర్మలు చేసిన వారు శుభగతిని ఎలా పొందుతారు? ఏ కర్మను ఆచరించటం వల్ల శుభగతి లభిస్తుంది అని అడిగాడు. బృహస్పతి ఇలా చెప్పాడు: ఓ ధర్మరాజా, అధర్మానికి వశుడై పాపకర్మలు చేస్తున్నవాడి మనస్సు విపరీతంగా పనిచేస్తుంది. దాంతో అతడు నరకానికి వెళతాడు. మోహం వల్ల అధర్మంగా ప్రవర్తించిన తరువాత పశ్చాత్తాపం పొందాలి. మనస్సును నియంత్రించుకోవాలి. పాపకర్మలను చేయటం మానాలి. తాను చేసిన పాపాలను గూర్చి విప్రులకు చెప్పిన పాపాత్ముడు ఆ అధర్మం వల్ల కలిగిన పాపం నుంచి వెంటనే విముక్తుడవుతాడు. మానవుడు తాను చేసిన పాపాలను స్థిరమైన చిత్తంతో ఎంత మేరకు బహిరంగంగా చెబుతాడో అంత మేర వరకు
దాని నుంచి విముక్తిని చెందుతాడు. బహిరంగ అంటే చాలామంది నది దగ్గర వెళ్ళి స్నానం చేసి గట్టిగా చెప్తారు, నేను ఇన్ని పాపాలు చేశాను అని. అదొక రీతి. తర్వాత బ్రాహ్మణులకి ఇంటికి పిలిచి వాళ్లకు భూరి దక్షిణలు ఇచ్చి, మంచి బ్రాహ్మణుల్ని, క్రమబద్ధంగా ఉండేటువంటి బ్రాహ్మణుల్ని పిలిచి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళ దగ్గర పాపాలన్నీ చెప్తారు. మూడవది, కొండ ఎక్కి కొండ మీద ఎవరూ లేనటువంటి నిర్జనమైనటువంటి ప్రదేశంలో గట్టిగా తాను చేసిన పాపాలు చెప్పుకోవటం. తర్వాత చెట్టెక్కి గట్టిగా చెప్పుకోవటం. వనాలో గురువు దగ్గర పాపాలన్నీ ఒప్పుకోవటం. ఇవి చేసిన వాళ్ళకి పాపాలన్నీ శిథిలమై, పాము శిథిలమైన కుబుసాన్ని విడిచిపెట్టి దాని నుండి బయటపడినట్టుగా పాపం నుంచి విముక్తి కలుగుతుంది. ఏకాగ్రతతో మనస్సమాధితో విప్రుడికి వివిధ దానాలు చేసిన వాడు సద్గతిని పొందుతాడు. ఎంత సులభంగా చెప్పారు చూసారా. కష్టమే పడాల్సిన పని లేదు. అంటే మనస్సు విప్పి మాట్లాడాలా అని చెప్పారు. గురువు దగ్గర చెప్పుకుంటారు కూడా. మన పద్ధతి తెలీదు ఇవి. యుధిష్ఠిర, మానవుడు అకృత్యాలు చేసి కూడా ధర్మఫలాన్ని పొందే వివిధ దానాలను గురించి చెబుతున్నాను విను. అన్ని దానాలలో అన్నదానం శ్రేష్టమైనది. ధర్మాన్ని కోరుకునేవాడు ముందు మంచి మనస్సుతో, మంచి భావనతో అన్నదానం చేయాలి. అన్నదానం ఎక్కడ చేస్తున్నారో దానికి సహాయం చేయాలి. ప్రాణాహ్యన్నం ప్రాణాహ్యన్నం మనుష్యాణాం ప్రాణాహ్యం మనుష్యాణాం తస్మాత్ జంతుశ్చ జాయతే తస్మాత్ జంతుశ్చ జాయతే అన్నే ప్రతిష్ఠితో లోకః అన్నే ప్రతిష్ఠితో లోకః తస్మాదన్నం ప్రశస్యతే తస్మాదన్నం ప్రశస్యతే. మానవులకు అన్నమే ప్రాణం. అన్నం నుండే ప్రాణి పుడతాడు. లోక ప్రతిష్ఠ అన్నం మీదే ఆధారపడి ఉంది. అన్నమే బ్రహ్మము. దేవఋషులు, పితరులు, మానవులు అన్నాన్నే ప్రశంసిస్తారు. రంతీదేవుడు అన్నదానంతోనే స్వర్గానికి వెళ్ళాడు. వేద విద్వాంసులైన విప్రులకు న్యాయంగా సంపాదించిన దానితోనే ఉత్తమమైన అన్నాన్ని పెట్టాలి. ఎల్లప్పుడూ యోగాసక్తుడైన మానవుడు 10,000 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేస్తే అధర్మం నుండి విముక్తి చెందుతాడు. అంతమంది దొరకరు కాబట్టి 1,000 10 మాటలు అన్నదానం చేస్తే చాలు చెప్పవచ్చు. వేదవేత్త అయిన విప్రుడు భిక్షమెత్తి దానిని మరొక విప్రుడికి దానం చేస్తే అతడు ఇహలోకంలో సుఖంగా జీవిస్తాడు. జీవికి ఉపయోగపడే భూమిని దానం చేసిన వాడు పాపం నుండి విముక్తిని చెందుతాడు. పురాణ పారాయణంతో కూడా విప్రుడు పాపం నుండి విముక్తిని పొందుతాడు. 1,00,000 గాయత్రి జపం చేసిన, 1000 గోవులను ఇచ్చి తృప్తి కలిగించిన విప్రుడు పాపం నుంచి విముక్తిని పొందుతాడు. అందరికీ అన్నం పెట్టి ఆతిథ్యం ఇవ్వటం శ్రేష్టమైనది. అందుకే అన్నదానం అన్నింటినీ మించినది. ఓ పాండునందన, సతాం పంత నమావృత్య సర్వపాపైః ప్రముచ్యతే. సత్పురుష మార్గంలో నడిచినవాడు సకల పాపాల నుండి ముక్తిని పొందుతాడు. దానవద్భిః కృతః పంతాః ఏన యాంతి మనీషిణః ఏన యాంతి మనీషిణః తేహి ప్రాణస్య దాతారః తేహి ప్రాణస్య దాతారః తేభ్యో ధర్మ సనాతనః తేభ్యో ధర్మ సనాతనః. దానశీలులు దారిని నిర్మించారు కూడా. బుద్ధిమంతులు ఆ దారిలో నడుస్తారు. అన్నదానం చేసిన వారు
ప్రాణదానం చేసినట్లే అలాంటి అన్నదాతల ద్వారానే సనాతన ధర్మం వృద్ధి చెందుతుంది. మానవుడు న్యాయంగా సంపాదించిన అన్నాన్ని, ధాన్యాన్ని ఎప్పుడూ కూడా యోగ్యులకు సమర్పించాలి. అన్నమే ఎప్పుడూ ప్రాణులకు పరమగతి అయి ఉంది. అన్నదానం ద్వారా మానవుడికి నరకానికి వెళ్ళవలసిన అవసరం ఏర్పడదు. కనుక న్యాయంగా సంపాదించిన అన్నాన్ని దానం చేయాలి. యతేత్ బ్రాహ్మణ పూర్వం హి భోక్తుమన్నం గృహీ సదా, భోక్తుమన్నం గృహీ సదా, అవంధ్యం దివసం కుర్యాత్ అన్నదానేన మానవః, అన్నదానేన మానవః. గృహస్థుడు ఎప్పుడు ముందు అతిథులకు అన్నం పెట్టి తర్వాత తాను భుజించాలి. మానవుడు అన్నదానంతో ప్రతిదినాన్ని సఫలం చేసుకోవాలి. దాన ధర్మాలన్నిటికీ మూలం అన్నదానమే అని ధర్మరాజు చెప్పాడు. బృహస్పతి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 113వ అధ్యాయం. వైశంపాయనుడు జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు. ధర్మరాజు బృహస్పతిని అడుగుతున్నాడు, ఓ ఆచార్య, అహింస, వైదిక కర్మలను ఆచరించటం, ధ్యానం, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటం, తపస్సు, గురుసేవ మొదలైన వాటిలో పురుషుడికి ఏది మేలు చేస్తుందో చెప్పు అని అడిగాడు. బృహస్పతి ఇలా చెప్పాడు, ఓ రాజా, ఈ 6 ధర్మంతో కూడి ఉన్నాయి. అయితే వీటిని వేరువేరుగా కారణాలున్నాయి. వాటి గురించి చెబుతాను విను. ప్రాణికి పరమసుఖాన్ని కలిగించే సర్వోత్తమ మార్గాన్ని చెబుతాను విను. అహింస ఆశ్రయం ధర్మం, అహింసాపాశ్రయం ధర్మం, యస్సాధయతి వై నరః, యస్సాధయతి వై నరః, త్రీన్ దోషాన్ సర్వభూతేషు, త్రీన్ దోషాన్ సర్వభూతేషు నిధాయ పురుషః సదా, కామక్రోధౌ చ సంయమ్య, కామక్రోధౌ చ సంయమ్య తతసిద్ధి మవాప్నుతే, తతసిద్ధి మవాప్నుతే. మానవుడు అహింసకు దూరం కాని ధర్మాన్ని పాటించాలి. ఎల్లప్పుడూ మోహ మద మాత్సర్యాలను ఇతర ప్రాణుల నుంచి, తన నుంచి కూడా తొలగించుకోవాలి. కామక్రోధాలను నియంత్రించుకోవాలి. అలాంటి మానవుడే సిద్ధిని పొందుతాడు. తాను మాత్రమే సుఖంగా ఉండాలని కోరుకుంటూ ప్రాణులను కర్రతో కొట్టి బాధించినవాడు మరణించిన తర్వాత సుఖాన్ని పొందడు. ఆత్మోపమస్తు భూతేషు, ఆత్మోపమస్తు భూతేషు యో వై భవతి పూరుషః, న్యస్తదండో జితక్రోధః, న్యస్తదండో జితక్రోధః, సప్రేత్య సుఖమేధతే, సప్రేత్య సుఖమేధతే, సుఖమేధతే. సమస్త ప్రాణులను తనలాగా భావిస్తూ శిక్షించటాన్ని విడిచిపెట్టి కోపాన్ని జయించిన వాడు మరణించిన తర్వాత సుఖాన్ని అనుభవిస్తాడు. సర్వప్రాణులు తన వంటివే అని భావిస్తూ ఉన్నవాడు, అన్నిటినీ సమానంగా చూస్తూ ఉన్న జ్ఞాని యొక్క మార్గాన్ని తెలుసుకోవటంలో దేవతలు కూడా భ్రాంతి చెందుతారు. తనకు ప్రతికూలంగా ఉన్నదానిని ఇతరులకు కల్పించకూడదు. ఇది ధర్మం యొక్క సంక్షిప్త స్వరూపం. దీనికి భిన్నంగా ప్రవర్తిస్తే అది అధర్మం. తాను అడిగిన దానిని ఇతరులు ఇచ్చినప్పుడు లేదా వద్దు అన్నప్పుడు తనకు కలిగే సుఖదుఖాలు, ప్రియాప్రియాలు విషయంలో తన మనస్సు ఎలా ఉంటుందో ఇతరుల మనస్సు కూడా అలాగే ఉంటుందని గ్రహించాలి. ఒకడు ఇతరుల పట్ల ఎలా ప్రవర్తిస్తాడో ఇతరులు కూడా అతడి పట్ల అలాగే ప్రవర్తిస్తారు. ఇదే ఈ లోకంలో నీకు మంచి ఉదాహరణంగా నిలుస్తుంది. ఇలా నీకు నేర్పుగా ధర్మస్వరూపం చెప్పాను అని బృహస్పతి ధర్మరాజుకు చెప్పి
మేము చూస్తుండగానే స్వర్గానికి వెళ్ళిపోయాడు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 114వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు: ఓ జనమేజయ మహారాజా. ఆ తర్వాత యుధిష్ఠిరుడు అంపశయ్యపైనున్నటువంటి పితామహుణ్ణి మళ్ళీ ఇలా అడిగాడు: ఓ మహామతి, ఋషులు, విప్రులు, దేవతలు వేద ప్రమాణాన్ని అనుసరించి అహింసారూపమైన ధర్మాన్ని మెచ్చుకుంటున్నారు. మరి కర్మతోనూ వాక్కుతోనూ మనస్సుతోనూ హింసను చేసిన మానవుడు ఆ దుఃఖం నుండి ఎలా విముక్తిని పొందుతాడు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు: ఓ ధర్మరాజా, బ్రహ్మవాదులు అహింసను 4 రకాలన్నారు. మనస, వాచ, కర్మణ. హింసించకుండా ఉండటం. వీటిలో ఏ ఒక్కటి లోపించినా, అంటే పాటించకుండా జారిపోతే అహింసా ధర్మం అసంపూర్ణం అవుతుంది. ఓ రాజా, 4 కాళ్ల జంతువు ఏదైనా సరే 3 కాళ్లతో నిలబడదు కదా. అలాగే ఈ అహింస కూడా కేవలం 3 కారణాలు పాటించినా అది అహింస పాటించినట్లు కాదు కదా. అంటే ఏనుగు అడుగు జాడలలో నడిచే ఇతర ప్రాణులు అడుగు జాడలు కలిసిపోతాయి. అలాగే ప్రాచీన కాలంలో లోకంలో అహింస ధర్మంతో కలిసి మెచ్చపబడింది కూడా. కర్మణా లిప్యతే జంతుః, కర్మణా లిప్యతే జంతుః, వాచాచ మనసాపి చ, వాచాచ మనసాపి చ. ప్రాణికి మనస, వాచ, కర్మణ చేసిన హింసలతో దోషం ఉంటుంది. ముందు మనస్సుతోనూ, ఆ తర్వాత వాక్కుతోనూ, చివరికి కర్మతోనూ హింసను విడిచిపెట్టి మాంసాన్ని తినని వాడు 3 రకాల హింసా దోషాల నుండి విముక్తిని చెందుతాడు. పండితులు హింసకు 3 కారణాలు చెప్పారు. మనస్సులో మాంసాన్ని తినాలనుకోవటం, వాక్కుతో తినమని చెప్పటం, కర్మ చేసి తినటం అనే ఈ 3 హింసా దోషానికి ఆధారాలు ఉన్నాయి. అందువల్ల తపస్సుపై ఆసక్తి గల బుద్ధిమంతులు ఆమిషాన్ని, అంటే మాంసం తినరు. హింస చేసిన పాపాత్ముడు పదే పదే పాపజన్మను పొందుతాడు. నాలుక ద్వారా రుచి తెలిసి ఆమిషాన్ని, అంటే మాంసాన్ని తినటం ప్రారంభిస్తే దానిపై ఆసక్తి పెరుగుతుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.